మేము జెడ్పీహెచ్ఎస్ మన స్కూల్లో చదువుతున్నాం. ఇక్కడ వచ్చేసి మేము వికసిత భారత్ విల్ ప్లాన్ అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసాం. మా కాన్సెప్ట్ వచ్చేసి బార్డర్ ఆర్డర్ టు ఫిషర్మ్యాన్ సిస్టమ్. తర్వాత ఇక్కడ సమస్య ఏమంటే ఫిషర్మ్యాన్ దానికి తెలియకుండా బార్డర్ క్రాస్ చేస్తాడు సముద్రంలో. ఒక దేశానికి తగినంత అంటే కొంచెమే మాత్రమే సముద్రం ఉంటుంది తన అనుమతిలో. ఫిషర్మ్యాన్ తెలియకుండా వేరే దేశానికి బార్డర్ క్రాస్ చేస్తాడు. దీనికి పరిష్కారంగా మేము ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. బోర్డ్ క్రాసింగ్ సిస్టమ్ ఇక్కడ ఏంటి అంటే పర్టికులర్ రేంజ్ సముద్రంలో కూడా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రేంజ్ అనేది ఒక్కొక్క బార్డర్స్ అనేవి ఉంటాయి. అవి క్రాస్ అయ్యి వెళ్ళినప్పుడు వేరే కంట్రీస్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటివి అవాయిడ్ చేసుకోవడానికి ఈ సిస్టమ్ ఇదేంటి అంటే ప్రతి ఒక్క బోర్డ్కి ఈ మాడ్యూల్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి రిసీవర్ మోడల్ అంటే మానిటరింగ్ స్టేషన్. నార్మల్గా ఏంటి అంటే కంటిన్యూస్గా ఇక్కడ నుండి బోర్డ్ అనేది కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పర్టికులర్ రేంజ్ క్రాస్ అయిపోయి ఉంటుందో, ఈ కంట్రీ రేంజ్ క్రాస్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఏమి అంటే సిగ్నల్ అనేది స్టాప్ అవుతుంది. ఇక్కడ నుండి ఇలా సిగ్నల్ అనేది స్టాప్ అవుతుంది. సిగ్నల్ స్టాప్ అవ్వగానే ఇక్కడ మనకి ఇక్కడ అలర్ట్ బోర్డ్ నెంబర్ 1 2 3 క్రాస్ ద రేంజ్ అనేసి ఇక్కడ అలర్ట్ వస్తుంది. అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఏంటి అంటే అలర్ట్ చేసి మీరు బార్డర్ ఇలా క్రాస్ అయ్యారు అనేసి ఆ పర్టికులర్ బోర్డ్ని అలర్ట్ చేసేసి ఈ కంట్రీ రేంజ్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకా వాళ్ళ అయిపోతే నో ప్రాబ్లం. సో అలా మనం మానిటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కమ్యూనికేషన్ ఎల్ఈడి అనేది ఇండికేట్ అవుతూ ఉంటుంది. ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్కి ప్రాపర్ కమ్యూనికేషన్ జరిగినప్పుడు ఇక్కడ బ్లూ కలర్ ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. ఎప్పుడైతే కమ్యూనికేషన్ స్టాప్ అవుతుంది, రేంజ్ క్రాస్ అయిపోయింది అన్నప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ అలర్ట్ అనేది వస్తుంది. ఏ బోర్డ్ క్రాస్ అయిపోతే ఆ బోర్డ్కి అలర్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఇలా ఫిషర్మ్యాన్ బోర్డ్ సిస్టమ్, స్మార్ట్ ఫిషర్మ్యాన్ బోర్డ్స్ మానిటరింగ్ సిస్టమ్ అనేది రాబోతుంది.